ఛానల్. నా పేరు దివ్య. నేను నా ఛానల్లో హెల్దీ కుకింగ్ రెసిపీస్, డిఐవైస్ అండ్ షాపింగ్ వీడియోస్ షేర్ చేస్తాను. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న టాపిక్ ఇది. అయితే అదే అండి, వెయిట్ లాస్ ఇష్యూ. వెయిట్ లాస్ అనగానే ఈ మధ్యకాలంలో చాలా కన్ఫ్యూజింగ్ ఇష్యూ అయిపోయిందండి. చాలామంది చాలా రకాల డైట్లు ఫాలో అవుతున్నారు, చాలా రకాల ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు, వాటికి చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయితే కొంతమందికి బాగానే ఇది యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళు తగ్గుతున్నారు, మళ్ళీ మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు. కాకపోతే కొంతమందికి మాత్రం ఈ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మన రొటీన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెయిట్ రీగెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే వెయిట్ లాస్ అనగానే ఫుడ్ మానేయటము, ఫుడ్ స్కిప్ చేయడము, లేకపోతే చాలా తక్కువ తీసుకోవడము, ఇలాంటివన్నీ చేసేసరికి వాళ్ళకి మెటబాలిజం రేట్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మన మెటబాలిజం రేట్ తగ్గుతుందో మళ్ళీ మనము వెయిట్ రీగెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ విధంగా కాకుండా మనము హెల్తీగా వెయిట్ ఎలా తగ్గాలి అనేది నేను మీకు షేర్ చేస్తాను. అయితే నేనేమి న్యూట్రిషనిస్ట్నో జిమ్ ట్రైనర్నో కాదండి, నేను ఒక హౌస్ వైఫ్. నేను ఈ ఇష్యూని ఫేస్ చేశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఆల్మోస్ట్ ఒక 20 kgs బరువు పెరిగానండి నాకు ప్రెగ్నెన్సీలో. అయితే ఆ వెయిట్ అనేది నేనేమి ట్రీట్మెంట్స్ తీసుకోను, డైట్లు ఫాలో అయ్యి నేను తగ్గలేదండి. నాకు ఆ వెయిట్ తగ్గడానికి ఆల్మోస్ట్ ఒక 2 years పట్టింది. అయితే నేను వెయిట్ ఎప్పుడైతే తగ్గాలి అని అనుకున్నానో అప్పుడు నేను కొన్ని బుక్స్ రిఫర్ చేసి దాన్ని చూసి నా ఫుడ్లో మాడిఫికేషన్స్ చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ తగ్గాను. అయితే చాలామంది ఇప్పట్లో మనము చేస్తున్న తప్పు ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం. ఎక్సర్సైజ్ అనగానే మాకు టైం ఉండదు అంటారు. కాకపోతే ఎక్సర్సైజ్ కంపల్సరీ అండి. ఎక్సర్సైజ్ చేస్తూ మనము చాలా హెల్దీ వేలో తగ్గాలి. అప్పుడు మాత్రమే ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అండి. ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ కొంచెం మెయింటైన్ చేసుకుంటూ, అంటే మీరేం సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్ రొటీన్ ఫుడ్ కొంచెం తినుకుంటూ, కొంచెం లిమిట్లో తినుకుంటూ మనము వెయిట్ అనేది తగ్గడం చాలా ఈజీ. నేను నా వర్కౌట్ ప్లాన్స్, డైట్ టిప్స్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. అయితే నేను మీకు ఇచ్చే ఫస్ట్ అడ్వైస్ ఏంటి అని అంటే, మీరు నార్మల్గా మనము డిన్నర్ టైమింగ్స్ అనేవి 8కో 9కో తింటుంటారు. అయితే అలా కాకుండా మీరు 7 o'clock లేకపోతే బిఫోర్ 7, 6:30కి తింటే ఇంకా మంచిది. 6:30 టైంకి మనము డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే మీరు ఏదైనా తినండి, కాకపోతే 6:30 వరకు తింటే మామూలుగా మనము పడుకునే టైంకి, మనము డిన్నర్ చేసే టైంకి ఒక 4 hours గ్యాప్ అనేది ఉంటుంది. అయితే ఈ గ్యాప్లో మన క్యాలరీస్ బర్న్ అవుతాయి అండ్ మనం చాలా యాక్టివ్గా ఉంటాము, నిద్ర కూడా చాలా బాగా పడుతుందండి. సో ఇది మీరు ఫాలో అయ్యి చూడండి, గ్యారంటీగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.